వెల్కమ్ టు న్యూస్. ఈ రోజు ఎపిసోడ్ సూపర్ ఎక్సైట్మెంట్ ఎపిసోడ్. అదే ఎక్సైట్మెంట్తో చూసేద్దాం అనుకున్నా, కానీ ముందుగానే తెలిసిపోయి ఇంట్రెస్ట్ అంతా పోయింది. ప్లీజ్ ఆపండ్రా. రివ్యూవర్స్ అందరూ అసలు ఏం చేస్తున్నారంటే ఒకరి మీద ఒకరు పోటీకో తెలియట్లేదు, ఏంటో తెలియట్లేదు. లైవ్ చూస్తున్నారు, నైట్ టైం లైవ్ చూస్తున్నారు, డే టైం లైవ్ చూస్తున్నారు. అన్నీ చూసి గంటల తరబడి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కింద వీడియో రిలీజ్ చేస్తున్నారు. ఇంక ఇలా చేసేస్తే ఎపిసోడ్ చూడాలని ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుంది? మీరు చూడకండి అంటారా? ఆబ్వియస్లీ మీరు పెద్ద పెద్ద ఛానల్స్ అన్ని చాలా మంది ఛానల్స్, చాలా పాపులర్ వాళ్ళు ఎవరైనా సరే, మేబీ ఎవరైనా లైవ్తో తమ్నైల్స్ పెడతారు. ఇంట్రెస్ట్ వస్తే తమ్నైల్ చూడగానే ఇంట్రెస్ట్ వస్తుంది. ఏం జరుగుతుంది అని ఎగ్జైట్మెంట్, మనుషులం కదా, ఎగ్జైట్మెంట్ వస్తే చూడాలనిపిస్తుంది. అలా చూడడం వల్ల ఎపిసోడ్ చూడాలని ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పుడు ఎపిసోడ్ రివ్యూస్, బిగ్ బాస్ రివ్యూ అంటే ఏంటి? వాళ్ళు ఎపిసోడ్ పెట్టినప్పుడు ఏమైనా వాళ్ళు కొన్ని యాంగిల్స్ మిస్ అవ్వచ్చు. అవి ఏమైనా మనం లైవ్లో చూసి వీటిని కవర్ చేసి ఇవి మిస్ అయ్యారు, యాక్చువల్లీ ఇది ఎక్కడ జరిగింది, ఇది సినారియో, కానీ ఇంతే చూపించాడు అని ఓవరాల్ రివ్యూ ఇస్తే సో చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంతకుముందు ఇలాగే జరిగేది, కానీ ఈ మధ్యకాలం ఏమైందో తెలియదు. మొత్తం అందరికన్నా ముందు అప్లోడ్ చేసేయడము. ఇంకొకటి ఏమవుతుందంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ పెడతారు కదా, దానికన్నా ముందు అయిపోతుంది కదా యాక్చువల్ లైవ్. ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసేసుకొని ముందుగా అప్లోడ్ చేస్తున్నారు. మేము ముందు చెప్పామంటే మేము ముందు చెప్పాం. సో ఇది రివ్యూవర్ షో, ముందుగా ఎవరు అప్లోడ్ చేశారనేది నాకు అర్థం కావట్లేదు. సో ఓవరాల్గా ఏమవుతుందంటే ఒక సినిమా, సూపర్ హిట్ సినిమా రిలీజ్ అవుద్ది, ఎగ్జైట్మెంట్ చూసేద్దాం అన్న టైంకి సినిమాకి ఒక రోజు ముందే మొత్తం అన్ని మంచి మంచి సూపర్ హిట్స్, ఫైట్స్, సస్పెన్స్, థ్రిల్లర్స్ అసలు అన్ని కలిపి వీడియో లీక్ అయిపోతే ఎలా ఉంటుంది? సినిమా చూడాలని ఇంట్రెస్ట్ వస్తుందా? రాదు కదా, పోతుంది. అదే అవుతుంది. సో ఇదండి ఓవరాల్గా ఒకసారి కన్సిడర్ చేస్తే బాగుంటుంది. ప్లీజ్ బిగ్ బాస్ మీరన్నా ఏదైనా చేయండి, లేకపోతే రివ్యూవర్స్ అందరు కలిసి ఏదో ఒక డెసిషన్ తీసుకోండి. స్టైల్ మస్తు బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే, సో సీత అయితే క్లాన్ చీఫ్ అయింది. నిఖిల్ క్లాన్లోకి అయితే ఎవరు చూస్ చేసుకోమన్నారు. నిఖిల్ క్లాన్లోకి వెళ్ళడానికి అందరూ రిజెక్ట్ చేస్తారు. వన్ అండ్ ఓన్లీ రీజన్ సోనియా. అటు పృథ్వీ నచ్చినా ఇటు నిఖిల్ నచ్చినా సరే, సోనియా వల్ల నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, సరైన డెసిషన్ తీసుకోవట్లేదు, సోనియా చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పి అందరూ రిజెక్ట్ చేస్తారు. నిజం చెప్పాలంటే ఇది నిఖిల్కి చాలా చాలా అవమానం. రియలైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్, కానీ రియలైజ్ అవ్వలేదు. దానికి మనం ఏం చేయడం. సో నైనిక కూడా రిజెక్ట్ చేసిన వల్ల నిఖిల్ అయితే తట్టుకోలేకపోయాడు. యాక్చువల్లీ కొంచెం బాధపడ్డాడు. మణికంఠ, యష్మి అయితే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. సో అయితే వాళ్ళు ఈ సీత వాళ్ళకి టీం వాళ్ళు ఎక్కువ మెజారిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక లగ్జరియస్ రూమ్ ఇచ్చేస్తారు అనమాట. ఇంకా అక్కడ వాళ్ళకి ఫుడ్ కానీ అంతా లగ్జరియస్ రూమ్లో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. సో అయిపోయింది. ఆ నెక్స్ట్ డే టాస్క్ స్టార్ట్ అయినప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు. అసలు సిస్లేని ఘట్టం. 12 మంది కంటెస్టెంట్స్ వస్తున్నారు. 1 కాదు 2 కాదు, 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తున్నారు. మీరు వాళ్ళని ఆపాలి, లేదు అంటే మీలో ఎవరొకరు వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పాడనమాట. సో మీకు కొన్ని టాస్క్లు పెడతాం, ఒక్కొక్క టాస్క్లో నుంచి ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ, మీరు గెలిస్తే వాళ్ళు ఆగుతారు, మీరు ఓడిపోతే వాళ్ళు వస్తారు అన్నట్టుగా చెప్పారనమాట. అలాగే వాళ్ళు ఎంత ఎక్కువ మంది వస్తే మీరు ఇంట్లోంచి అంత ఎక్కువ మంది వెళ్ళిపోవాల్సిన అవకాశం కూడా ఉంది. సో మీ టీంలు గెలవాలి. ఏదో ఒక టీం గెలిస్తే ఆ ఒక టీంకి కొంచెం ప్రైజ్ మనీ ఇస్తా, టోటల్ ప్రైజ్ మనీ గెలుస్తుంది, యాడ్ అవుద్దని చెప్పారు. సో టాస్క్లో భాగంగా బెలూన్ టాస్క్ పెట్టారు. అందులో కాంతారా టీం అంటే సీత టీం గెలిచింది. సో వీళ్ళ టీం ఓడిపోయింది. ఓడిపోయినందుకు గాను బిగ్ బాస్ ఏమన్నారంటే మీ టీంలోంచి వాళ్ళు 5 ఉన్నారు కదా, ఒకరిని తీసేయండి అని చెప్పారు. సో ఒకరిని తీసేయడానికి డిస్కషన్స్ అవుతున్నాయి. అక్కడ కూర్చున్నారు అందరూ, ఎవరెవరు, యష్మి, నిఖిల్, పృథ్వీ, అమ్మాయి ఎవరు, సోనియా, మణికంఠ కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట. యష్మి ఒపీనియన్ అడిగితే యష్మి చెప్తుంది, సో అందరికన్నా తక్కువ అంటే మణికంఠ ఏదో ఎగ్ టాస్క్ ఏదో చెప్పింది. ఎగ్ టాస్క్ చెప్పి అక్కడ కూడా సరిగా ఆడలేదని చెప్పేసరికి మణికంఠకి చాలా కోపం వచ్చింది. వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అవుతుంది. యాక్చువల్లీ యష్మి కూడా మణికంఠతో రైవలరీ అంతా సాగదీయడం అనవసరం. ఆ అమ్మాయికి కొంచెం నెగిటివ్ అవుతుంది. సో అయిపోయింది. బిగ్ బాస్లో ఏంటంటే పర్మనెంట్ శత్రువులు ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఉండరు. అదొకటి తను క్యాచ్ చేసి కంటిన్యూ అయ్యి గివప్ ఇచ్చేసి మళ్ళీ పాతగానంలో ఉంటే సరిపోతుంది. అది తను చేయట్లేదు. అది కొంచెం తను బాగా సాగదీస్తుంది. అది తనకి డేంజర్. అయితే ఇక్కడ నిఖిల్ చేసింది ఏంటి, యష్మి మాట్లాడుతుంటే మధ్యలో సోనియా కలెక్ట్ చేసుకుని ఏదో మాట్లాడుతుంది. అప్పుడు నిఖిల్ కూడా ఏమనలేదు. తర్వాత మళ్ళీ యష్మి తన అభిప్రాయం తను చెప్తున్నప్పుడు మణికంఠకి యష్మికి ఆర్గ్యుమెంట్ అవుతుందన్నమాట. నువ్వేం చేసావు, ఎగ్ టాస్క్లో నువ్వేం చేసావు అని ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు నిఖిల్ లేచి, అరే మణికంఠ, ఎందుకంటే మణికంఠ ఆల్రెడీ నిఖిల్కి చెప్పేశాడు, అరే నేను గివప్ చేసేస్తాను, టీం గురించి నేను ఏదైనా చేస్తాను, నన్ను తీసేయాలనుకుని తీసేయండి, నేను రెడీగా ఉన్నానని చెప్పేశాడు. చెప్పినప్పుడు నిఖిల్ చెప్పాలి కదా, ఏరా నువ్వు ఆల్రెడీ చెప్పావు కదా మానే దిగేపోతాను, యష్మి డిస్కషన్స్ వద్దు, తను వెళ్ళిపోతా అన్నాడు, తనే గివప్ ఇచ్చేస్తా అన్నాడు అని చెప్తే అయిపోను. కానీ అలా చెప్పలే. సో నిఖిల్తో వచ్చిన బాధ అంతా అదే. తర్వాత
లైవ్లో కూడా తను సోనియా చెప్తుంది అనమాట, ఎందుకు యష్మినే చూస్ చేసుకోవాల్సింది కదా, యష్మి ఏం ఆటేసింది అని చెప్పేసి, ఇంకా నువ్వు ఇలాంటి సిచ్యువేషన్స్లో అయితే నువ్వు ఎలా మాట్లాడుతావు, అలా ఆలోచిస్తున్నావు, సరిగ్గా ఆలోచించట్లేదు, సరిగ్గా చెప్పట్లేదు, అదే నీ ప్లేస్లో నేను ఉండుంటానా ఇలా మాట్లాడేదాన్ని, ఇలా చెప్పేదాన్ని, ఇలా డెసిషన్ తీసుకునేదాన్ని అని చెప్తుంది. ఇంకా నిఖిల్ ఎందుకు ఇలా చేసేదాన్ని, కానీ నువ్వు నిఖిల్ కాదు కదా, నువ్వు సోనియావే, సోనియా నిఖిలే. అసలు ఇదే కదా ఇన్ఫ్లుయెన్స్ అంటే, ఇంకేంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే, మళ్ళీ తను ఫీల్ అయిపోతుంటుంది పృథ్వీ దగ్గర నిఖిల్ దగ్గర, నేను మీ ఇద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నానని ఒక పెద్ద గాసిప్ ఉంది ఇంట్లోని, సో దానివల్ల వాళ్ళందరూ అటువైపు వెళ్ళిపోయారు అని చెప్తుంది. గాసిప్ కాదు, నిజం. దానికి అన్నింటికి కూడా నిఖిల్ అవును నేను అక్కడ తప్పు చేస్తా, నేను ఇక్కడ తప్పు చేస్తా, కరెక్టే, నెక్స్ట్ టైం ఇలా ఉంటా, నెక్స్ట్ టైం అలా చేస్తా అంటున్నాడు. ఏంటో నిఖిల్ అసలు ఒక గ్రాఫ్, ఇలా ఉండే గ్రాఫ్ ఇలా 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 పడిపోతుంది. దాంతోపాటు నిఖిల్, సోనియా అందరి గ్రాఫ్లు కూడా పడిపోతున్నాయి ఈ బిహేవియర్స్ వల్ల. నిఖిల్ ఇప్పటికీ హౌస్ అంతా రిజెక్ట్ చేసిందంటే ఎందుకు అని తనంతటి తను ఆలోచించుకొని రియలైజేషన్ వచ్చును. రాదు, ఇంకా రాదు, ఇంకా అయిపోయింది కూడా. ఏ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరైనా వస్తే చెప్తే అర్థమవుతుందేమో, లేకపోతే ఇంకా అదే లాస్ట్ ఛాన్స్ ఇంకా. సో అయిపోయింది, మనకంటని తీసేశారు. నెక్స్ట్ టాస్క్ పెట్టారు, ఫుడ్ టాస్క్లోనే సోనియా నబీల్ కూర్చున్నారు. అయితే ఫుడ్ ఇంత పెట్టారండి, మనిషి అన్నవాడు ఎవరైనా తింటాడా? ఇంపాసిబుల్ టాస్క్ మాట అది. తినేద్దామని కూర్చున్నారు కానీ ఎవరు తింటాడు? మళ్ళీ వాళ్ళకి కాసేపు అయ్యాక ఆదిత్యం గారు ఇటేమో యష్మి హెల్ప్ చేసింది చేయమన్నాడు బిగ్ బాస్, అయినా సరే తినలేకపోయారు. అయిపోయింది టాస్క్, మీరు ఇద్దరు టీంలో కూడా గెలవలేదు, ఇద్దరు ఓడిపోయారు కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో 11 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అలాగే ఉన్నాయి అని చెప్పారన్నమాట. సో ఎప్పటికైనా సరే బిగ్ బాస్ ఎంతమందిని ఎలా చేయాలనుకుంటే అంతమందిని ఎలా చేస్తారు, మధ్యలో టాస్క్లు పెట్టాలి కాబట్టి పెడతారు, అందులో కొన్ని ఇలాంటి ఇంపాసిబుల్ కూడా ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి. సో ఓవరాల్గా ఇది నిఖిల్ తెలుసుకోవాలి. తర్వాత యష్మి మణికంఠ విషయంలో అంత డ్రాగ్ చేయడం అనవసరం అనిపిస్తుంది. సో తెలుసుకొని ఇక్కడ సిచ్యువేషన్ సాల్వ్ చేసుకుంటే మంచి గ్రోత్ ఉన్న ప్లేయర్స్ ఇద్దరు కూడా ఎలా ఉంటారో తెలుసుకుంటారో. యష్మి మరి రియలైజ్ అయ్యి, ఎందుకంటే ప్రేరణ వాళ్ళు కూడా చెప్పారు, యష్మి మణికంఠ గురించి మాట్లాడుతున్నప్పుడు మణికంఠ ఏం ఆడాడరా అందుకే తీసామని నా ఒపీనియన్ నేను చెప్పానంటే, ప్రేరణ కానీ విష్ణుప్రియ కానీ చాలా గట్టిగా చెప్పారు, లేదు నువ్వు మణికంఠ గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు, మీ అందరికన్నా యాక్చువల్గా మణికంఠ బాగా ఆడాడు, బ్రెయిన్ ఉన్నవాడు, మీరు అలా చేయకూడదు అని చెప్పారు. సో ఈ పాయింట్స్ అని కన్సిడర్ చేసుకుని మణికంఠతో మళ్ళీ ఆ కొంచెం ఎనిమి ఆ యాంగిల్ అని తగ్గించేసి ఫ్రెండ్షిప్ చేసి మళ్ళీ నార్మల్గా అయిపోతే యష్మికి ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే నిఖిల్ కూడా వీళ్ళందరూ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారని ఒక్క అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తే తనకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. లేదు అంటే మాత్రం ఏం చేయలేం, ఎవ్వరం ఏం చేయలేం. సో ఇది ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద నా ఒపీనియన్. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.